శ్రీ విష్ణురూపాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి పండుగ వస్తుంది. ఆ రోజున స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి అపార ఐశ్వర్యం లభిస్తుంది. శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వసంత ఋతువులో చైత్రశుద్ధి నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కట లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు. ఈ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు పండగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీత సమేతుడై అయోధ్యలో పట్టాభిషేకం అందుకున్నారు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధి నవమి నాడే జరిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధి నవమి నాడు ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారాముల కళ్యాణ ఉత్సవం చాలా వైభవంగా జరుపుతారు. అందుకే శ్రీరామనవమి మహాపుణ్యం అయినది. ఇలాంటి అద్భుతమైన రోజున స్త్రీలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, మీ భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ లభిస్తుందని పండితులు జ్యోతిష్య శాస్త్రం చెప్తున్నారు. దీర్ఘ సుమంగళి యాగం కలుగుతుంది. అపార ఐశ్వర్య యాగం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఆ సీతారాములు ఆశీస్సులు కలిగి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. మరి ఎంతో పుణ్యవంతమైన శ్రీరామనవమి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే సకల దరిద్ర బాధలు పోయి శుభాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకుముందు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. త్రేతాయుగంలో రాముల వారి రాజ్యం పాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. అతను నిరంతరం శ్రీరామనామం జపం చేస్తూ ఉండేవాడు. ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమంతుడు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అలా ఒకరోజు హనుమంతుడు ఆ భక్తుని వెనుక అదృశ్యంగా తిరుగుతూ కనిపించకుండా ఉండేవాడు. అయితే ఆ భక్తునికి కొంత సమయానికి లగ్గ సంఖ్య తీర్చుకోవాల్సి వచ్చింది. అతను రామ రామ అనుకుంటూనే ఆ పనులు చేసేవాడు. ఆ భక్తుడు ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతుల వారికి పట్టరానే ఆగ్రహం, కోపం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పిని తాళలేక రామా అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వారి చుట్టూ నేను రామనామం కోసం తిరిగిందా అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజస్థానానికి చేరుకున్నాడు. రాజస్థానంలో ఒకటే కోలాహలంగా ఉంది. అక్కడ ఏం జరుగుతుందో హనుమంతునికి అర్థం కాలేదు. రాముల వారికి ఆరోగ్యం బాగలేదని, ఉన్నట్టుండి పడిపోయాడని, రాముణ్ణి శయనాగారంలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. సామాన్య ప్రజలను ఎవరిని లోపలికి పంపడం లేదని, కేవలం సీతమ్మ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు మాత్రమే ఉన్నారు. రాముల వారు హంసలుతగా కల్ప మీద వెలకల పడుకొని ఉన్నాడు. రాముల వారి వీపు మీద ఒక వాత దెబ్బ ఉన్నది. ఆ వాత వల్ల కలిగిన నొప్పిని తగ్గించడానికి సీతమ్మ వారు రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది. ఇంతలో హనుమంతుడు వచ్చాడని తెలియడంతో భరత శత్రుఘ్నులు అలాగే సీతమ్మ వారు హనుమని లోపలికి ప్రవేశించమని చెప్పారు. అతను వస్తే ఏ మూలకైనా తెచ్చి రాముని నొప్పిని తీరుస్తాడు అని సీతమ్మ వారు అంటుంది. హనుమ రాముడి దగ్గరికి వెళ్ళమని చెప్పు అని సీతమ్మ వారు లక్ష్మణునికి చెప్తుంది. హనుమంతుని లోపలికి అనుమతించారు. లోనికి వెళ్ళే రాముల వారిని చూసిన హనుమంతుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. అసలు ఎవరు ఈ పని చేసింది, ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహ అవతారం ఎత్తి రుద్రుడై తాండవం చేస్తున్నాడు. అప్పుడు రాముల వారు, నువ్వే కదా హనుమా, నేనే ఇంత బాధపడుతున్నాను అంటే
అతను ఇంకెంత బాధపడతాడో అని రాముడు హనుమంతుతో అన్నాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడ జరిగిన అనర్థాన్ని తెలుసుకున్న హనుమంతుడు క్షమించమని రాముల వారి పాదాలను ఆశ్రయించాడు. స్వామి, మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో హనుమంతుడు ఎగిరి ఆ భక్తుని దగ్గరకు వెళ్ళాడు. ఆ భక్తునికి జరిగిందంతా వివరించి చెప్పి అతని భక్తికి మెచ్చి హనుమంతుడు అతన్ని వెంట తీసుకొని స్వామివారి వద్దకు వచ్చారు. ఆ తర్వాత సీతమ్మ వారికి రాముడి వారికి రాస్తున్న ఔషధ నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తర్వాత రామనామం గానం చేస్తూ హనుమంతుడు మరియు ఆ భక్తుడు ఇద్దరు కలిసి ఆ వెన్నపూస పూత పూయగా రాముల వారి నొప్పి, మంట, వారి వీపు మీద ఉన్న వాత అన్నీ కూడా మటుమాయిపోయాయి. ఇక హనుమంతుడు ఆ భక్తుణ్ణి ఆనందంతో ఆలింగనం చేసుకొని, చూశావా నాయన, రామనామ మహిమ, రామనామాన్ని భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తిని కష్టం తెలుసుకొని తానే బాధపడ్డాడు. అది శ్రీరాముల వారి గొప్పతనం అని ఆ భక్తునికి హనుమ వివరించాడు. అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి ఎందు పలికే రామనామమే అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపాడు. ఇక శ్రీరామనవమి రోజు స్త్రీలు ఏ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్ళు ఆయుష్, అపార ఐశ్వర్యం కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పండుగ వస్తుంది. ఈ పండుగ రోజు స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా ఎల్లో కలర్ లేదా ఆ రెండిటి కలర్ కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే దీర్ఘ సుమంగళి యాగం సిద్ధిస్తుంది. మీ భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఆకుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు. శ్రీరామనవమి రోజు స్త్రీలు ఆ రంగులో ఉండే చీరను కట్టుకోవడం వల్ల సీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యాగం కలుగుతుంది. అపార ఐశ్వర్యం యాగం సిద్ధిస్తుంది. చీర అనే కాదు, పెళ్లి కాని స్త్రీలు కూడా ఈ రంగుల్లో ఉండే డ్రెస్సులు వేసుకుంటే వారికి వివాహం త్వరగా అవుతుంది. అలాగే మంచి భర్త లభిస్తాడు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కేవలం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆ రోజున గ్రీన్ లేదా ఎల్లో లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సీతారాముల వారి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. అలాగే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయి. అలాగే రాజయోగం పడుతుంది. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమి రోజున ఈ రంగులు ఉండే దుస్తులను ధరించండి. ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలను పొంది సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి. ఇకపోతే శ్రీరామనవమి పండుగ దినాన ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు, డార్క్ బ్లూ చీరలను, దుస్తులను, డ్రెస్సులను ధరించకూడదు. ఒకవేళ మీరు ఈ రంగు దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.